చీఫ్ మినిస్టర్స్ కప్ గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో కంప్లీట్ చేసుకొని నేడు జిల్లా స్థాయిలో మీరందరూ ఇక్కడ ఉన్నారు. అంటే మన జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల నుంచి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఈ 44 స్పోర్ట్స్ నుంచి ఎవరు అని అంటే ఇక్కడ కూర్చున్న మీరందరూ. సో ఫస్ట్ మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఎంతో కాంపిటీషన్ని ఎదుర్కోవడమే కాకుండా అక్కడ ది బెస్ట్ అట్ జీపీ లెవెల్, మండల్ లెవెల్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో మీరు గెలుపొంది అక్కడ నిష్ణాతులుగా మీరు గుర్తింపు పొంది ఇక్కడ జిల్లా స్థాయికి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ముఖ్యంగా నేడు జిల్లా స్థాయి పోటీల్లో 44 స్పోర్ట్స్లో మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. నేటి నుంచి స్పోర్ట్స్ జిల్లా స్థాయిలో కాంపిటీషన్ ఇప్పటికంటే కూడా కొంచెం డెఫినెట్గా ఇంటెన్స్గా ఉంటుంది. అంటే ఎట్లెట్లా మనకి పెరుగుతుంటే కాంపిటీషన్ కూడా మీకు అట్లా టఫ్ అండ్ అవుతూ ఉంటుంది. కానీ దానికి చూసి భయపడద్దు. నేను ఓన్లీ మండల స్థాయి ఏమో అని, నేను ఓన్లీ అక్కడే పెరిగినని ఇక్కడ వస్తే వేరే వాళ్ళు ఓడిపోతాం అనేది ఉండదు. ఫస్ట్ ఓటమి ఎక్కడ జరుగుతుంది? మైండ్లో ఉంటుంది. అది తీసేసినప్పుడే మనము ఫీల్డ్ మీద కరెక్ట్గా ప్లే ఆడగలము, గెలవగలం. సో ఫస్ట్ మీరు అందరూ కూడా ఏం కావాలి? నేను గెలుస్తాను జిల్లా స్థాయిలో అనేది బలంగా మీరు మైండ్లో నమ్మాలి. మీరు మైండ్లో నమ్మినప్పుడు మీ ఆటలో కూడా అది కనబడుతుంది. మీరు మైండ్లో డౌట్ ఉందనుకోండి, ఆటలో మీరు 100% ఇవ్వలేరు. సో ఆల్వేస్ మైండ్ యూ షుడ్ బి 120% కాన్ఫిడెంట్. ఎస్ ఐ విల్ విన్ అనేది కాన్ఫిడెన్స్తో పాటు హార్డ్ వర్క్ కూడా ఉండాలి. ప్రాపర్గా ట్రైనింగ్ చేయాలి. సో మీరు ఇక్కడ వచ్చినప్పుడు ట్రయల్స్ కానివ్వండి, దాని ముందర ప్రాక్టీస్ కానివ్వండి, బీ ఇన్ అ వెరీ గుడ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. ఇది ఒక్కటి తప్ప ఇంకా ఎటువంటి డిస్ట్రాక్షన్ ఉండకూడదు. ఏది ఉన్నా ఎప్పుడున్నా కానీ స్పోర్ట్స్ మీట్ తర్వాత యూ కెన్ ఆల్వేస్ గెట్ బ్యాక్. కానీ ఇప్పుడు మీ ధ్యేయం, మీ లక్ష్యం ఒకటే ఉండాలి. ఐ విల్ గివ్ మై 100% ఆన్ ద ఫీల్డ్. ఏది జరిగినా, ఏది అయినా, ఫస్ట్ సెట్ ఓడిపోయినా ఇంకా 2 సెట్లు ఉన్నాయని చెప్పి మీకు మీరు చెప్పుకొని 100% ఇవ్వాలి. అట్లా ప్రతి ఒక్కరు చేసినప్పుడు ఆటోమేటిక్గా యూ విల్ బీ ఎక్సలెంట్ ఆన్ ద ఫీల్డ్. మీరు గెలిచిన ఓటమే తర్వాత సంగతి, అది మన చేతిలో లేదు. బట్ వాట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఈజ్ టు గివ్ 100% ఆన్ ద ఫీల్డ్. ఆ రోజు మనకి రాత్రి నిద్ర ఉన్నా లేకపోయినా, మార్నింగ్ వెదర్ వీ ఫీల్ ఎనర్జెటిక్ ఆర్ నాట్, బట్ ఇఫ్ యూ డిసైడ్ దట్ ఐ విల్ గివ్ మై 100%, definitely you will give 100%. Once you give 100%, definitely success will come to you. So it's a mental game more than a physical game. కాబట్టి మీరందరూ కూడా ఆల్రెడీ మీరు గెలిచి రికగ్నైజ్డ్గా మీరు అక్కడ విన్ అయ్యి ఇక్కడికి వచ్చినారు. సో యూఆర్ ఆల్ ఛాంపియన్స్. ఇప్పుడు కాంపిటీషన్ విత్ అదర్ ఛాంపియన్స్. కాబట్టి మెంటల్లీ బీ స్ట్రాంగ్ అండ్ ఫిజికలీ బీ 100% ప్రెజెంట్ అండ్ 100% ఇచ్చినప్పుడు స్పోర్ట్స్ అన్నప్పుడు గెలుపు ఓటమి సహజం. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ వెన్ యూఆర్ స్పోర్ట్స్, ఇందాక ఎవరు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు స్పోర్టివ్ స్పిరిట్ అని. స్పోర్టివ్ స్పిరిట్ అంటే ఇన్ మై ఒపీనియన్ దెర్ ఈజ్ ఓన్లీ 2 things. 1, యూ షుడ్ బి హంబుల్ ఇన్ యువర్ విక్టరీ. గెలిచినప్పుడు తగ్గింపు ఉండాలి. యూ షుడ్ బి హంబుల్ ఇన్ యువర్ విక్టరీ అండ్ గ్రేషియస్ ఇన్ యువర్ డిఫీట్. అంటే ఓడిపోయినప్పుడు దాన్ని స్వీకరించే గుణం ఉండాలి. గెలిచినప్పుడు మనమే గొప్ప అని విరవీయడం తప్పే, ఓడిపోయినప్పుడు మనం చతికిల పడినామని చెప్పేసి కుంగిపోవడం తప్పే. సో యూ షుడ్ ఆల్వేస్ బి, వెన్ యువర్ విక్టర్స్ బీ హంబుల్, వెన్ యూ లూజ్ బీ గ్రేషియస్. అవతల వాళ్ళు బాగా ఆడినారు కాబట్టి వాళ్ళు గెలిచిరు అనేది ఆ గ్రేషియస్నెస్ ఉండాలి. అది ఉండి మీరు గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్లీ యూ విల్ బి, ఈ ఒక గేమ్ ఓడిపోయినా నెక్స్ట్ గేమ్లో గెలిచే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద స్పోర్టివ్ స్పిరిట్ దట్ వీ షుడ్ ఆల్ ఇంబైబ్. Sport teaches more than just a game. మన జీవితంలో some of the hardest lessons sport